నమస్కారం. మనం ఎందరో మహానుభావుల యొక్క జీవితంలోని అనేక విశేషాలని అనేక ఘట్టాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం 113 సంవత్సరాల యోగి వారు అనేక అద్భుతమైనటువంటి విషయాలు జ్ఞానగని ఉన్నది. వారు అనేక మంది గురువులకి సేవ చేశారు. వారు 380 సంవత్సరాలు జీవించినటువంటి విభూది స్వామికి శిష్యులు, అలాగే పుల్లయ్య స్వామికి శిష్యులు, సిద్ధ గురుస్వామికి శిష్యులు, అలా ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో యోగాలు నేర్చుకొని ఎన్నో తాజిక యోగంలో వారు నిష్ణాత సాధించినటువంటి మహానుభావులు. వారితో అనేక సాధనా రహస్యాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీరు తాజిక యోగము చేస్తున్నప్పుడు శాంభవి, కేచరి ముద్రలు ఉన్నాయి కదా, శాంభవి ముద్ర, వాటి ప్రయోజనం ఉందంటారా? అంటే కేచరి, భూచరి, అగోచరి, సన్ముఖి, శాంభవి అంటే సన్ముఖ ముద్రలో మామూలుగా పరమాత్మ స్వరూపం ఉంది, శాంభవిలో ఉంది. కేచరి, భూచరి, అగోచరి అంటే మామూలుగా అది ఒక విద్య పోతుంది అన్నమాట. అది శాంభవి అంటే ఈడ పుట్టడము, ఆడ కనపడము, ఆడ పుట్టడం, ఈడ కనపడము. కానీ అది ముక్తికి దావు కాదు. అది కామదేశాలలో తిరుగుతుంటుంది. అది కామదేశాల వరకే పరిమితం అవుతుంది అది కేచరి, భూచరి. అప్పుడు శాంభవి విధాన తత్వము మామూలుగా సన్ముఖ ముద్రలో మామూలుగా పరమాత్మ స్వరూపమై కూర్చుంటుంది అమ్మవారు, మహాపతివ్రత అయి కూర్చుంటుంది. అప్పుడు పతికి మామూలుగా జమ దాటకుండా ఏదైనా కూడక ఆమె ఒక్కొక్కసారి ఒక రూపం ధరించుంటుంది. అప్పుడు ఎన్నెన్ని రూపులైనావు, నీ ఉన్న రూపం కావాలని అడుగుతున్నాడు భక్తుడు. మన్ను మెన్ను వేకమై ఉన్నావు నిరతం మనన చేసిన మనం ఆలోచించాలి అనేటువంటి విషయంలో మామూలుగా కొన్ని విషయాలు కూర్చుకునేది ఆమె. అందుకు పరమాత్మ సంకల్పంలో ఆమె మహాపతివ్రత అయింది కాబట్టి జగత్కంతా తల్లి అయింది, జగత్కి తండ్రి అయినాడు. ఈ 84 ఏళ్ళ నుంచి తనవులంటే మామూలుగా ఆయనకు బిడ్డల మాదిరిగా అయిపోయినారు. కొడుకులు బిడ్డలు ఏ విధంగా పరిపాలన చేస్తారో అక్కడ తండ్రి రూపంలో మామూలు పరమాత్మ అవుతాడు, తల్లి రూపంలో అమ్మ వస్తుంది. అందుకు ఇకమును పరమును జయించినటువంటి మహాత్ముల దగ్గర వచ్చినటువంటి సాంఖ్యం అనేది ఎప్పుడు చూసినా కానీ ఆనందంలో మామూలు పరమాత్మ సంకల్పమే దొరుకుతుంది. యోగం అప్పుడు సాంఖ్యము చెప్పుటం తారకం చేయుటయు, అమనస్కం ఎరుగుతాయు, అచలమును పొందుతాయు, పరిపూర్ణం లేకపోయినప్పుడు నీవు బయలులోనూ ఇంటివి, నీలోనూ బయలు నిండు అయిన జరగనైటివి, నీలో బయలు సూక్ష్మనేటి మాత్రమే కేవలం స్థావరం కావలేవని స్థావరము పరిపూర్ణమని చెప్తాడు. ఈ యొక్క గాలి అనేటువంటిది మామూలుగా అక్కడ జ్యోతి రూపమై మామూలుగా కుష్ఠబొమ్మ అవుతుంది అన్నమాట. కుష్ఠబొమ్మై ఆ బొమ్మ తిరిగినప్పుడు ఈయన సమాధి పోతాడు. అయితే ఈ కేచరి ముద్ర వేసుకోవడం ద్వారా లోపల ఉన్నటువంటి శివుడు కదిలి అమృతాన్ని ఇస్తారు అంటారు. ఆ అమృతం కేచరి ముద్ర ద్వారానైనా తాజికం ద్వారా కూడా సాధ్యమేనా? రెండిట్లోకి వస్తుంది. అప్పుడు కేచరిలో వస్తుంది. కేచరిలో ఇహపరములు పారదూసి ఇహమ విడిచిన పరమయోగులకు ఈ యొక్క తారకం అని చెప్తాడు. ఇహపరములు పారదూసి ఇహమ విడిచిన మహాత్ములకే ఈ తారకం. ఎందుకు విధంగా లేదు అప్పుడు మందిరంలో ఉందిరా ఇది. దీనికే కాయ సిద్ధి అని అంటారు. శరీరాన్ని భక్తితో చేసుకునేది కాయ సిద్ధే, మంత్రంతో చేసుకునేది కాయ సిద్ధే. కానీ అది 1 లక్ష ఉండవచ్చు, 2 లక్షలు ఉండవచ్చు, 3 లక్షలు, కానీ నిరంతరము ఈశ్వర దర్శనమే. ఏది కాయ సిద్ధి అనేది వచ్చింది కాబట్టి కాయ సిద్ధి జరగాలి అంటే మనలో బ్రహ్మచర్యం ఉండాలి అంటారు. బ్రహ్మచర్యంకి కాయ సిద్ధికి ఉన్న లింక్ ఏంటి? కాయం సిద్ధిని కలిపి వస్తువు తీసుకొని వచ్చినాడు బ్రహ్మంగారి దగ్గరికి. ఎవరు? మనసు ఉదకము, మాయ రూపం, అగ్ని, క్రోధము, బుద్ధి, గంధం, చిత్త చిలాచత, ఈ చిత్తగుణ మనుషులను మామూలుగా అత్యంతల మాత్రమే చేసుకొని పోయినాడు. మాయకాయము, మనసు ఉదకము, అగ్ని, క్రోధము, బుద్ధి, గంధము, చిత్త చిలాత తీసుకొని వచ్చిన స్వామి దగ్గరికి ఆయన పాదాల మీద పెట్టాడు. ఇవన్నీ గురువు దగ్గర పెట్టాడు శిష్యుడు. అప్పుడు 7 మెట్ల మెచ్చిన వెనుక ఎలుగు దాటిపోలు ఉన్నాడు. అప్పుడు ఆధారము, శోధిష్ట, మణిపూర్వకం, అనఘాతం, ఈ శుద్ధం, అగ్నేయ, సహస్రాలకు చిత్రాలకు ఆ సహస్రాల నుండి మామూలుగా మేలు మునుసుకుల నుండి మామూలుగా ఆ ఎలతరు వచ్చిందన్నమాట. ఆ మేలు మునుసుకుల నుండి మాయ తొలగిపోయింది, ఎలతరు వచ్చింది.
ఆ యంత్రంలో మామూలుగా సత్యక్రాలు రామస్వామి నడుపుతున్నారు స్వరూపం అయిపోయింది. అందుకు జీవోదేవ సనాతన. జీవోదేవో సనాతన అంటే బ్రహ్మచర్యము. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు అంటుంటారు అంటే పెళ్ళి పిల్లలు ఈ యొక్క ఎంజాయ్మెంట్కే ఈ యొక్క సెక్సువాలిటీ ఉంది, కానీ అది బ్రహ్మం వైపు మాలిస్తే ఎంతో అద్భుతం అంటారు. మలచడం ఎలా, మలిచిన వాడికి ఏమొస్తుంది? ఎరుక మరపులకు సంధించి కొట్టుకోవాలి. అది ఎరుకకు మరపుకు సంధించి కొట్టుకోవాలి. ఎరుక మరపులతోనే ఉంది ఆత్మని ఎరుకొని పొంది నడిమిది కాపురం నాలుగు బిందు స్థలము గడిమిది గగనం ఉందండి. వాటిని వేసుకొని లేచిపోయింది. ఓకే, అంటే మనకి ఈ శక్తి అనేది మామూలుగా స్వాధిష్టానం నుంచి కాకుండా అది సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్తే బ్రహ్మరంధ్రం ద్వారా పైకి వచ్చిందంటే అప్పుడు అదే కాయ చేసుకునేది. అప్పుడు కాయ సిద్ధి అవుతుంది. కాయ సిద్ధే, కాయం సిద్ధిని కలిపే వస్తువుని తీసుకొని వచ్చినాడు స్వామి సిద్ధయ్య స్వామి బ్రహ్మంగారికి. ఓహో, కాయము సిద్ధి. ఈ పదాలు పట్టుకుంటే అయిపోయింది. కాయము అంటే శరీరము, సిద్ధి ఈ రెండు కలపగలిగితే అయిపోయింది. అప్పుడు జీవుడు దేవుడు మామూలుగా లయం అయిపోయాడు. అప్పుడు జీవ బ్రహ్మ అయిపోయింది. అప్పుడు ఎంతో మరువైనది సద్గురు బోధ చింతలేనిది అని చెప్తాడు. ఈ గురువు ఇచ్చిన వాక్కుతో మామూలుగా ఆయన చింత లేకుండా తనని శోధించినాడు అనమాట. శోధిస్త స్థానంలో శోధించుతూ వచ్చినాడు. అందుకు మణిపురం లభించడానికి మామూలుగా మూలాధారం మూలశక్తి కూర్చొని మూల విరాట్ అయిపోయింది. అది సర్వం నేనేనంటది. శ్రీ నేనే, పురుషుడు నేనే అంటది. శ్రీ పురుషుడు రెండు అయిపోయింది. అందుకు పురుషుని యొక్క దేహంలో ఉండే యొక్క శక్తి, స్త్రీలో ఉండే యొక్క మాత లయమై కూర్చొని లయమైపోయి మామూలుగా జ్యోతిలో పరబ్రహ్మ స్వరూపమై మామూలుగా జగద్గురు అయి కూర్చున్నారు. అప్పుడు పరమాత్మే అమ్మ లయం అయిపోయింది వాయుల్లో. ఇంకా లేదు వేరు, ఏకమైంది, ఏకరూపమైన. అందుకు వీరాగాడినే బ్రహ్మం, వీరాగాడే విశ్వరూపమున దృష్టివింద్రే జాలముకప్పుడై అష్టాక్షరి సుఖదుఖములు సుఖనుకున్న సూక్ష్మరూపులై సురులు మునులు గన చరితము తానై సోమసూర్య నక్షత్ర రూపమున పగులై రేయై పరమసుఖమై ఆత్మగౌరవై పెరుగడ తరగడ విరుగడ లేక ఏకరూపమున వెరక బ్రహ్మ అయిపోతున్నారన్నమాట. పాయక పరమున పరబ్రహ్మమై యుగరూపమున విశ్వజీవుడై అండపిండ బ్రహ్మాండమందరి నిండి ఉన్నది. ఆదిచక్రం అగతానే అంత స్వరూపమై ఏకరూపమై వెలుగుతున్నటువంటి ఆత్మకు మామూలుగా శరీరంలో ఆత్మస్వరూపమై ఆత్మరాముడై కూర్చున్నారు. అయితే ఈ ఇడా పింగళ నాడుల్లో శ్వాస జరుగుతుంది. ఇడా పింగళ నాడుల్లో నుంచి శ్వాసను తీసుకెళ్ళి సుష్మ నాడిలో కలపాలి అంటే అది ఏం చేయాలి? దాన్ని లయం చేసుకునే దానికి కాదు, అక్కడ నిలిచిపోయి ఉంటుంది. అక్కడ శివస్వరూపము మామూలుగా మనీ యంత్ర కలుగుతుంది అనమాట. ఆ యంత్రం వచ్చినప్పుడు సైక్కిపోతుంది. దండి ఉరుముల చేత కొండ లెక్క లేక గంటలు చిక్కినేవా నిన్ను ఆలయంలో పండుగలో బయలుదేరమన్నాడు. ఆయన జగద్గురు కూర్చున్నాడు పరమాత్మ. ఆ సుష్మ నాడి ఆయన చూపు చూసినప్పుడు ఇది పైకి కూర్చుంటారు. ఇంకా ఆడలేదు భేదం. ఈ సుషుమ్న నాడి లోపల వజ్రనాడి అని, చిత్రనాడి అని, బ్రహ్మనాడి అని ఉంటుంది. ఈ వజ్రనాడి, చిత్రనాడి, బ్రహ్మనాడి ఈ మూడు నాడుల విశిష్టత ఏంటి? గురునాడి అంశరూపమై కూర్చుంటారు. గురునాడి దాంట్లో లయం అయిపోతాయి. అంటే ఇప్పుడు అరటి చెట్టుకి ఎలా పొరలు అయితే ఉంటాయో అవి అయిపోతాయి అన్నమాట. అవి ఒకటికొకటి ముసుగు తీసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఏడుకొండలు ఎక్కిపోయి ఏమో తెలుసుకోమన్నాడు. 7 కొండలు ఎక్కిపోయేటప్పుడు ఈ తెర తీసుకొని పోవాల్సిందే, ఆ తెర తీసుకొని 7 తెరలు తీసుకొని పోయినప్పుడు నువ్వు ఏకమై కూర్చుంటావు అన్నమాట. గురువు దయ్యాది అంటే ఇడా పింగళ నాడుల్ని ఏకం చేసిన తర్వాత సుషుమ్న నాడిలోకి ఎక్కించి దాని తర్వాత వజ్రనాడిని, చిత్రనాడిని, బ్రహ్మనాడిని బ్రేక్ చేస్తేనే అప్పుడు నీకు బ్రహ్మ జ్ఞానం అంటే అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆడ ఏం చెప్తారంటే ఏకరూపమై పోయి మామూలుగా పరమాత్మని పాదాలు కాడబడతారు. ఇంకా దీనికి మన జననం మరణం లేదని చెప్తారు. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రాముడికి బల అతి బల విద్యలు ఉన్నాయి. బల అతి బల విద్యలు నేర్చుకున్న వాడికి నిద్ర ఆహారం అవసరం లేదంటారు. మీరు రామసిద్ధిని పొందారు కదా, మీరు 7 సంవత్సరాల తర్వాత నిద్రపోలేదన్నారు. మీరు అంటే అది ఎట్లా జయించారు? ఎప్పుడెప్పుడు నిద్రపోతారు?
నిద్రని ఎప్పుడు చేయించి అంటే ఒకప్పుడు మామూలుగా సుస్వప్నం వస్తుందన్నమాట. నిద్రను మనం మేలు కాంచి రామనామం చేస్తా పండుకునేప్పుడు సుస్వప్న నాడిలో మామూలుగా కొంచెం వెళ్తర కలిగి ఆడ కమ్ముకుంటుంది అంతా దేహానికంతా. అప్పుడు రక్తము మాంసము చేదు పులుసు ఒగురు పసులు పైచవి ఇవన్నీ ఏముండవు, అది మాయమైపోయింటాయి. ఆ యంత్రంలో ఇదే కనపడుతుంది, యంత్రే కనపడుతుంది. ఆ యంత్రంలోనే సుస్వప్న నాడిలో మామూలుగా యోగం చేసి దానికి ఆడ నిద్రిస్తారు చెప్పి జీవాత్మ ఆడ చెప్పు ఉండాలి ఉండి దాన్ని మళ్ళీ ఖాయం చేసుకొని కిందికి దిగొచ్చి మామూలుగా లోపల ఆ సత్యక్రాగం మళ్ళీ అంటుకొని మామూలుగా ఏకరూపం అయిపోతుంటారు. అది ఏకరూపం ఉంటారు. అయితే మీరు నిద్ర పోక ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 7 ఏళ్ళ వయసులో నాకు నిద్ర లేదు స్వామి. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క తిక్కలేస్తుంది కొంచెం మన నిద్ర అంటే బాబు అంటుంది. మీకు 7 ఏళ్ళ వయసు నుంచి ఇప్పటికి లేదు నిద్ర రాదు నాకు. ఎందుకు రాదంటే మా ఇంట్లో కూడా ఏదైనా నువ్వు ఎప్పుడు నిద్ర రాదంటావు అని మా బిడ్డలు అంటారు. రాదు. ఎందుకంటే చేసేది శివ పూజ, దొరికేది అమ్మ అమృతం. ఆ ఆత్మరాముడు శివుడు రాముడై కూర్చున్నప్పుడు ఆత్మరాముడై కూర్చున్నాడు కాబట్టి శరీరంలో ఉండే యొక్క ఉపనస్తుల యొక్క సారాంశమంతా మామూలుగా తీసి పారేస్తుంది అమ్మ. తీసి పారేసినప్పుడు తేజస్సు పండుగ నెల మాదిరిగా ఉంటుంది దేహం. అందుకు ఈ కలిమాయ పడినప్పుడు కరుచుకుంటుంది. దాన్ని విడి చేసుకునే శక్తి ఆ రామనామంలో పరమాత్మ స్వరూపం ఉంది. అయితే రామనామంలో మీరు చేస్తున్నారు, అంతా బాగుంది. అవును, మీకు ఇంత తెలిసిన వ్యక్తి సన్యాసుల్లోకి వెళ్లకుండా పెళ్లి చేసుకున్నారు ఎందుకు? ఆ గురువు చెప్పిన యొక్క కటాచన గురు దొరకదేమని చెప్పినారు. నేను 40 ఏళ్ళ వయసులో ఆయన ఆవేశమార్చుకొని నేను ఉపదేశానికి పోతే గుడ్డలు పూలదండలు అన్నీ తీసుకొని పోయినా నా ముఖం చూసి మామూలుగా ఆయన వృత్తాలు వేసుకున్నారు. ఏం స్వామి ఆయన అయినా నీకు రాజయోగం ఉందిరా, ఇది నేను నీకు ఇచ్చినాను అనుకో, నువ్వు పోయి ఎక్కడ పోయి ఏ కోణంలో కూర్చుంటావో. ఇంతకు ముందు 3 నెలలకు పైన అన్నం తినకుండా కూర్చొని నేను తిక్కోడు అంటున్నారు. అటువంటి టయాలలో మామూలుగా ఆయన పెరుగుపోయింది అనమాట, యోగ గురువు కాబట్టి. నేను ఇవ్వను, నీకు రాజయోగం ఉంది. రాజయోగం అంటే ఆయన అబద్ధం చెప్పినా మళ్ళీ పెళ్లిమైన స్వామికి మామూలుగా 12 ఏళ్ళు కొలువు చేసిన ఆయన నాకు దర్శనం ఇచ్చినాడు. ఎప్పుడు చూసినా ఆయన పండరి ఈగురు స్వామి కాశీకి ఎక్కువ తీసుకుపోతాడు, పుల్లయ్య స్వామి పండరికి ఎక్కువ తీసుకుపోతాడు. ఈ మనసును బొమ్మను తీసుకొని పోతాడు. అంటే సూక్ష్మ శరీరానం చేస్తారు. శరీరం ఏంటంటే స్థూల శరీరం ఎక్కడ ఉంటుంది, సూక్ష్మ శరీరాన్ని తీసుకొని పోతారు వాళ్ళు తీసుకొని పోతారు. వాళ్ళతో తిరిగి వచ్చినావు నేను అంటే పండరి కాశీ ఎక్కడ పెద్ద పెద్ద క్షేత్రాలు తిప్పినారు నన్ను. ఎక్కడ 4 స్తంభాలు ఉన్నాయి, 4 ముఖాలు, 4 ద్వారాలు ఉన్నాయి. నట్టన ఒక ద్వారం ఉంది, ఆ ద్వారంలో నుంచి మామూలుగా దిగేసినాడు ఎవరు పుల్లయ్య స్వామి. నాకు దర్శనం ఇచ్చినాడు సత్తిగా కరెక్ట్గా. ఇక్కడ వాకిలింది 4 మూలలకు ఉంది, ఉత్తరం దక్షిణం అగ్నేయము అన్ని మూలలకు ఉండాలి. అగ్నేయము నైరుతి వాయువు ఈశాన్యము. నట్టనము మామూలుగా అక్కడ ఒక మగ ద్వారం ఉంది. ఆ ద్వారంలో పోయేటోళ్ళు ఎవరు? గురు సేవ చేసిన వాళ్ళు, ఆశ లేని వాళ్ళే ఇటువంటి మహాత్ములందరూ పోయి దాన్ని తిట్టిపోతుంటారు. అక్కడ రథాన్ని కూడా దించుతారు ఇక్కడ భూలోకాన్ని. మీరు ఇప్పటి వరకు ఎన్ని లోకాలు తిరిగారు? నేను మామూలు 3 లోకాలలో మామూలు తిప్పినాడు స్వామి. 3 లోకాలు, బ్రహ్మ సత్యలోకము, వైకుంఠము, కైలాసం తిప్పినారు. అక్కడ మేము రాత్రి కొన్ని తత్వాలు పాడేటుంటాయి. నా మనసు ఇదంతా మైమరిచి తత్వాలు పాడేటుంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ శరీరం మీద ఎరక ఉంటుందా? ఉండదు, ఎరక మరకలతో ఉండదు. అది అక్కడ నుండి మనం ఏదైనా చూసినప్పుడు దీని కోరికతో ఉంటేనే కదా కానీ కోరిక లేకుండా పోయింది నీకు ఎక్కడ ఉంటుంది? కోరిక లేకపోయే మన కోరిక సద్గురులు చేరలేదాడు. కోరిక ఎగబాసినావు కాబట్టి నాకు దీంతో పనే ఉంది. ఇది పిండ రూపం రాజుతుండు కదా, అందులో శ్రమ తల్లికై ప్రతినిధి నిన్ను 9 నెలలు చూసి ఉండదు. నవబ్రహ్మలో లయం చేసుకున్నప్పుడు ఏటిలో కాట్లో నువ్వు మామూలుగా యోగం చేసినప్పుడు నీకు ఇవన్నీ ఉండవు. ఎందుకు ఉండవు? ఉన్నాడు స్వామి. ఒరే ఇంత కష్టపడి చేసినాడు కదా, ఈ ప్రాంతి నీకు ఇంకా ఇది కడిపి వృద్ధరా మామూలుగానే తన యొక్క ఉపనిషత్తులతోనే మామూలుగా తన యొక్క పరిపాలన అంతా మామూలుగా నాకు తాగపోతే దాన్ని ఈ మాయను విడదీసినాడు అన్నమాట. అందుకు నేను వివాహం లేకుండా ఉండాలని అనుకున్నప్పుడు గురువు చెప్పిన మాటకు గురు కటాచలు నేను గురు దొరకదని చెప్పినాడు ఆయన. నువ్వు గురువు దగ్గర నేను వచ్చినావు కాబట్టి నేను చెప్పినట్టుంటేనే నీకు రాజయోగం ఉంది.
నీ రాజయోగంలో మామూలుగా నీకు అది ఎంత ఉంది నువ్వు అనుభవించాలా, నువ్వు పాపం పని అడగాల, కొంతమందికి కొన్ని కర్మలు పాపాలా అని ఇవన్నీ గురువు చెప్పి మాయమైపోయినాడు రాత్రి నిద్రలో. అయితే మీకు అప్పటికే 40 ఏళ్ళు, మళ్ళీ పుల్లయ్య స్వామి దగ్గర 12 ఏళ్ళు పోయినరు, అంటే అప్పటికి 50 దాటిపోయినాయి. 52, 53వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నావు. చేసుకోవాలని నేను చేసుకున్నాము 18 ఏళ్ళు, నాకు 53 ఏళ్ళు. చేసుకున్న ఆవిడకి 18 ఏళ్ళు. ఆయన కూడా వస్తుంటే ఏ నీ బిడ్డ అని అన్నారు. అది చదువుతుంది అది. 18 ఏళ్ళ అమ్మాయిని 54 ఏళ్ళ వయసులో చేసుకున్నాడు. 53 ఏళ్ళు. 53 ఏళ్ళు, 18 మూడు 54, ఖచ్చితంగా 3 ఇంటూ 3 ఎత్తే వస్తుంది. పిల్లలు ఎంతమంది స్వామి? నాకు 7 మంది అయితే 4 పోయినారు, 3 ఉన్నారు స్వామి. 4 కొడుకులు, 3 బిడ్డలు అయితే 2 బిడ్డలు పోయినారు, 2 కొడుకులు పోయినారు. ఇప్పుడు 2 కొడుకులు 1 బిడ్డ. అంటే వాళ్ళ ఇది కూడా చూశారు. 7 పిల్లలు 54 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొని 7 పిల్లలు. ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్ళి అయినోడికి 2 కనడానికి కష్టం అవుతుంది. సంకల్పం అది. నిన్ను నమ్మించరా కృష్ణ అని ఎందుకు ఆమె అడిగింది. ఆమెలో లయం అయిపోయినాడు, పరమాత్మ లయం అయిపోయింది కాబట్టి ఆ మాట అడిగింది. ఇది కూడా పరమాత్మ లయం అయిపోయింది కాబట్టి మామూలుగా నేను చేసినది కాదు, నువ్వే పరమాత్మ. ఇది మీ భార్యకు కూడా అమ్మకు కూడా ఆ యొక్క తాజిక యోగం అబ్బిందా? అబ్బాయి అంటే కొంచెం హఠయోగి. ఆమె ఒక పరపురుషుని గురించి మన గుండెలు నీళ్ళయి కారాలన్నమాట, నీళ్ళయి కారాల్సిందే. అటువంటి మహాతల్లి నాకు ఒక మనసు కలిగింది. మరి నేను మామూలుగా ఈ మహాతల్లి చేసుకునే కదా, నా కాడికి ముందుగా ఈ పరమ చేరాల పరమాత్మ, నేను ఒక్కరిని పోతే ఎట్లా అని ఆమెకు ముందుగానే కొన్ని పద్ధతులు నేర్పి, నేనే పూలు కట్టి నేనే దేవతాన్ని చేసి ఆమెకు మామూలు పుల్లయ్య స్వామి హృదయం చేరుకొని ఎక్కడైనా జరిగేది చెప్తాను. అది ఏ రోగమైనా సరే ఒక్కొక్కరు వచ్చి ఏదైనా అట్లా అయితే మాట్లాడాలంటే ఏమో నువ్వు పెద్దగా చెప్తున్నావే, ఆయన జరబడినాడు స్వామి, నీ 75 నాలుగులో 33 రోములు ఏమో చెప్తాను, పో అంటే పోవాల్సిందే. అట్లాగా పరిచయం చేసి ఆ మహాతల్లి పలానా టైంలో పోతాను అని 8 ఆరాధనలో కొట్టాలని చూసింది, వద్దన్యాం. 3వ వారంలో ఒక కార్తీకాలలో సిద్ధగురు స్వామి ఆరాధనలో కొట్టాలని చూసింది, వద్దన్యాం. లాస్ట్కు మునిస్వామి ఆరాధనలో కొట్టేది. 1:25 మామూలు 12 గంటలు రోజులు జరిగినాయి, అయిపోయింది. 1:25 2 సార్లు వెళ్తానంటే ఆపారు. నా జీవితం అంతా మామూలుగా పండుగలు చేసిపోయింది మహాతల్లి. ఆమె వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 7వ ఆరాధన అయింది. 7 సంవత్సరాలు అయింది. అంటే ఆమె కూడా 85, 90 80 లేదు, 70, 75లో పోయింది అంతే. 75 సంవత్సరాలు జీవించింది. ఎందుకంటే భక్తి అంటే ఆమెకు మహా ఇష్టం. అయితే అందరూ కూర్చొని పని చేసి కూర్చొని పోయి తత్వాలు పడేది కాదు, లోపల తన తత్వాన్ని తను తరించుకుంటూ కూర్చుంటుంది అన్నమాట. అది బాగా సాధన. నేను చెప్పిన కొన్ని విషయాలలో, సాంఖ్యంలో చెప్పిన, తారకంలో చెప్పిన, ఇటువంటివన్నీ చెప్పినప్పుడు ఆమె కనుక్కొని స్వామిలో లయం అయిపోయింది. ఏమన్నా స్వామి పుల్లయ్య స్వామి ఆమెను ఒత్తి గొడవని సమాధిలో పెట్టారు. అందుకు మామూలుగా ఒక పండుగల సమానంగా ఉంటాయి ఆ తల్లి.